హాయ్ గైస్, నేను ప్రశాంత్. వెల్కమ్ టు ప్రశాంత్ మెటరీ వైటీ. సో గైస్, మా ఫ్రెండ్ ఒక ఆయన అయితే ఉన్నారు విజయనగరంలో. వాళ్ళది ఆప్టికల్ షాప్ అయితే ఉంది. అండ్ చాలా రోజుల నుంచి మనకైతే ఒక ప్రమోషన్ వీడియో అయితే చేయమంటున్నారు. మనకి ఏంటంటే నేను ముందే చెప్పాను అనమాట, ఈ డ్రాప్ టెస్ట్ అండ్ ఫ్రేమ్స్ ఏ ఏ రకాలైతే ఇస్తున్నారు, అండ్ లెన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, అండ్ ఏవేవి ఉంటాయి, ఎవరికి ఏది అంటే బడ్జెట్లో ఎలా ఉంటాయి, అండ్ అలాగే ప్రీమియం ఎలా ఉంటాయి, అండ్ అలాగే మనకి ఇవి చూస్తూ ఉంటాం కదా, లెన్స్ కార్ట్, టైటాన్, ఇలాంటివన్నీ కొంచెం ప్రీమియం సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే కాస్ట్లీ ఉంటాయి అవి. సో అవి వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ క్వశ్చన్స్ అయితే నేను అడిగాను. సో ఇది విజయనగరంలో ఉందనమాట. సో నేనైతే అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. మొత్తం డ్రాప్ టెస్ట్ ఇవన్నీ చేశాను. మీరు వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నేను ఇవి చాలా క్వశ్చన్స్ అయితే అడిగాను వాళ్ళకి, అండ్ అలాగే డ్రాప్ టెస్ట్ అవన్నీ కూడా చేశాను. వాళ్ళ దగ్గర మంచి ఎక్విప్మెంట్ కూడా ఉంది, టెస్టింగ్ ఎక్విప్మెంట్. మొత్తం టెస్టింగ్ అన్నీ అక్కడే చేస్తారనమాట. అండ్ మీకు సూటబుల్ అయ్యే లెన్స్ మీకు కొంచెం మంచి ప్రైస్లో ఇస్తారనమాట. సో నేనైతే అక్కడికి వెళ్తున్నాను. సో వీడియో అయితే మొత్తం చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియోలో, అండ్ వీడియో లెంతీగా ఉంటుంది. సో మొత్తం అయితే చూడండి. బాగుంది అనిపిస్తే కింద మీరు కామెంట్ ఇచ్చేయండి. సో ఇది మనం వచ్చేసాము శ్రీరామ ఆప్టికల్స్ అనమాట, మా ఫ్రెండ్ ఆప్టికల్ షాప్ పేరు. సో ఇది మనకి జమ్ము నారాయణపురం పెట్రోల్ బంక్ ఉంది, ఇక్కడ భారత్ పెట్రోలియం బంక్ ఉంది, దానికి ఆపోజిట్లో ఉంటుంది. అండ్ ఈ పక్కనే మనకి మెడ్ ప్లస్ కూడా ఉంది, మెడ్ ప్లస్కి పక్కనే ఉందన్నమాట ఈ షాప్ అయితే. సో మీరు ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మీరు జమ్ము నారాయణపురం చెక్ పోస్ట్, లేదంటే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, ఒకసారి అది చూపు. జమ్ము నారాయణపురం పెట్రోల్ బంక్ ఇది. ఇప్పుడు షాప్లోకి వెళ్దాం. షాప్లోకి వెళ్ళి మొత్తం కూడా అన్నీ చూద్దాం. అంటే ఇక్కడ ఏ టైప్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మనం టెస్ట్లు కూడా అనుకున్నాం కదా, అన్నీ చేద్దాం. షాప్లోకి అయితే వెళ్దాం. రండి. హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. వెల్కమ్. హాయ్. చాలా రోజులు అయింది, ఎప్పటి నుంచి రమ్మంటే ఇప్పుడు వచ్చాను. ఇప్పటికైనా అయింది. హాయ్ గాయ్స్, ఇదైతే మా షాపు శ్రీరామ ఆప్టికల్స్ ఇన్ జమ్ము నారాయణపురం చెక్ పోస్ట్. అయితే దీని గురించి నేను చాలా రోజులు మా బ్రో రమ్మని చెప్పాను, దానికి కూడా అయిందన్నమాట. ఒకసారి మా షాప్లో ప్రమోషన్ అడిగాను, తర్వాత వాటి ఐటమ్స్ గురించి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి మా షాప్ అయితే ఒకసారి విజిట్ చేయండి. ఇది యాక్చువల్గా అంటే మా మిస్సెస్ 13 years ఎల్వి ప్రసాద్లో వర్క్ చేశారు. అన్ని టైప్స్ లెన్స్ గురించి, ఆప్టికల్స్ గురించి మొత్తం A to Z అన్నీ తెలుసు కాబట్టి తనే ఇదంతా హ్యాండిల్ చేసుకుంటుంది. దీనికి నాకు ఎటువంటి వర్క్ ప్రెజర్ కానీ ఏమీ ఉండదు, తనే మొత్తం అంతా మేనేజ్ చేసుకుంటుంది. సో అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ సర్టిఫైడ్ అని తెలుస్తుంది, మీ సర్టిఫికేట్స్ అవన్నీ చూస్తున్నాము. సో ఇప్పుడు మనకి రెగ్యులర్ గా జనాలు ఎక్కువ మంది, అంటే ఇప్పుడు ప్రతిరోజు ఏంటంటే ఖర్చుకి ఎవరు వెనకాడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళు ఏంటంటే ఈ టైటాన్ ఉంది, లేదంటే లెన్స్ కార్ట్ ఉంది, నెక్స్ట్ ఈ ఫాస్ట్ ట్రాక్, ఇలాంటి చాలా ఉన్నాయి బ్రాండ్స్. సో ఆ బ్రాండ్స్ అన్ని ఉన్నాయి. కాకపోతే నాకు వచ్చే డౌట్ ఒకటి ఏంటంటే, అంటే నేను మనోడు ఆప్టికల్ షాప్ అని చెప్పినప్పటి దగ్గర నుంచి నాకైతే మైండ్లో డౌట్ అయితే కొడేస్తుంది. అదేంటంటే జనరల్గా గ్లాస్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అలా ఏవో కొన్ని టైప్స్ ఉంటాయి, పడితే పగులుతాయా? అది ఏమైనా మీ దగ్గర చూపించండి, అంటే టైప్స్ అందులో ఉన్నాయి సార్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ అండి, ఇందులో క్వాలిటీ అనమాట. సో ఇవన్నీ కూడా ఫైబరే. గ్లాస్ అనేది ఉంది, కానీ ఇప్పుడు ఆప్షనల్గా ఆపేశారు ఆ గ్లాస్ని. కానీ ఫైబర్లో కన్నా గ్లాస్లో విజన్ బాగుంటుంది, కానీ బ్రేక్ అయిపోద్ది అనమాట. గ్లాస్ జస్ట్ ఇలా పడితే ఊరకనే బ్రేక్ అయిపోద్ది. సో అంత మనీ పెట్టి మాటికి కొనుక్కోవాలి అంటే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి గ్లాస్ ఆప్షన్ అనేది క్లోజ్ చేస్తారు, ఆ బ్రాండ్ అనేది క్లోజ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఓన్లీ ఫైబర్ మాత్రమే అన్ని దగ్గరలో
ఫైబర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది బ్లూ కోటింగు, దీన్ని బైఫాకల్ అంటారండి, క్రిప్ట్ ఆఫ్ బైఫాకల్. బైఫాకల్ అంటే ఏంటంటే కింద ఇలా అర్ధచంద్రాకారం రౌండ్ సర్కిల్ అనేది వస్తుంది అనమాట. సో డిస్టెన్స్ చూసేటప్పుడు పైనుంచి చూడాలండి, దగ్గర చూసేటప్పుడు ఈ సిగ్మెంట్ లో నుంచి చూడాలన్నమాట. సో అవునండి, సేమ్. పైన ఉన్నది సింగిల్ అండి, డైరెక్ట్ గా ఉంటుంది. ఇటు సైడ్ ఉన్నది బైఫాకల్ అని నేమ్ ఉంది చూసారా, అక్కడ కింద ఇలా రౌండ్ సర్కిల్ ఉంది. సో దాన్ని బైఫాకల్ అంటారనమాట. ఆ కింద సిగ్మెంట్ లో నుంచి నియర్ విజన్ చూడాలి, పైనుంచి డిస్టెన్స్ చూడాలి. అవును, డిస్టెన్స్ పైది, కిందదేమో నియర్ దగ్గర చూపు. మిడిల్లో ఉంది కదా సార్ ట్రైఫాకల్ అని, దాన్ని ప్రోగ్రెసివ్ లెన్స్ అంటారనమాట. ఆ పైదాన్ని డిస్టెన్స్ అని, ఆ మిడిల్లో ఉన్నదాన్ని ఇంటర్మీడియట్ అని, కిందనున్న దాన్ని నియర్ అని. ఓకే, ట్రైఫాకల్ అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ బైఫాకల్ టైప్లో షేప్ అనేది మారుతుంది అనమాట. ఓకేనా, స్క్వేర్. ఇది ప్రోగ్రెసివ్. సిగ్మెంట్ అనేది ఉండదు, డైరెక్ట్గా ఉంటుంది. డిస్టెన్స్, ఇంటర్మీడియట్, నియర్ 3 కనిపిస్తాయి ప్రోగ్రెసివ్లో. ఇది బ్లూ కోటింగ్ అంటారండి. అంటే ఇప్పుడు లెన్స్ కట్ బ్లూ ఉంటాయి. అవునండి, సేమ్. మనకి చూసేటప్పుడు కూడా చిన్న బ్లూ లైటింగ్ అనేది ఇక్కడ లైట్ రిఫ్లెక్ట్ అనేది చూస్తే రిఫ్లెక్ట్ అనేది తెలుస్తుందండి, ఇలా షైనింగ్ వస్తుంది చూసారా. సో అది ఇందులో కూడా డ్యూల్ అంటే 2 రకాల కోటింగ్స్ ఉన్నాయి చూసారా, బ్లూ కోటింగ్ అండ్ పింక్, లైట్ పింక్ వస్తుంది అడ్జస్ట్. సో అదనమాట. దీన్ని సింగిల్ కోట్ అంటారండి, సింగిల్ కోట్ బ్లూ కట్ లో గ్రీన్ వస్తుంది అనమాట. ఓకేనా, దీన్ని మ్యారీ బ్లూ అంటారండి. మ్యారీ కలర్ లో కనిపిస్తుంది చూసారా. నెక్స్ట్ బ్లూ కట్ కింద మ్యారీ బ్లూకి కూడా లెన్స్ పట్టుకుంటే ఆ క్వాలిటీ అనేది తెలుస్తుంది అనమాట, స్మూత్నెస్. అంటే వెయిట్ అయితే కొంచెం ఇది తక్కువ ఉన్నట్టుంది, క్వాలిటీ కూడా స్మూత్. అవునండి, స్మూత్ వస్తుంది. అంటే ఇది జస్ట్ మనకి జీరో పవర్ కూడా ఉంటది. అంటే ఓన్లీ 0 పవర్ కి అన్ని పవర్స్ ఏ పవర్ కైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇందులో మైనస్ లో అయితే దీని థిక్నెస్ అనేది తగ్గించుకోవచ్చు. మనకి ఎంత పవర్ ఉన్నా దాన్ని మనం ఎక్కువ అమౌంట్ పెడితే థిక్నెస్ అనేది తగ్గుతుంది. అది ప్లస్ పవర్ వాళ్ళకి దానికి ఆప్షన్ లేదండి, అది ఎంత థిక్ వస్తే అంత థిక్ పెట్టుకోవాల్సిందే. అదే మైనస్ పవర్ అనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని 146 అని 156 అని ఇలా నెంబరింగ్ ఉంటది అనమాట. అంటే ప్లస్ ఉన్న వాళ్ళకైతే ఆ థిక్ అనేది వేరే ఆప్షన్ అనేది లేదు. ప్లస్ లో కూడా మనకి ఈ టైప్ ఆఫ్ గ్లాసెస్ ఉంటాయి. మైనస్ పవర్ వాళ్ళకి థిక్నెస్ అనేది తగ్గించుకోవచ్చు, మనకి ఎంత తిన్నుగా కావాలనుకుంటే అంత తిన్నుగా పెట్టుకోవచ్చు అనమాట. ఇందులో రకాల లెన్స్ లో కూడా బ్రాండ్ ఉంటాయి సార్, నోవా అని, క్రిజాల్ అని, ఎస్ఎల్ఆర్ అని. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ బ్రాండ్ ఉంటుంది. అది మనం ఏంటంటే ఆ బ్రాండ్ అనేది మనం ఆర్డర్ చేస్తే అది ఎక్కువ అమౌంట్తో కూడుకున్నది కాబట్టి మనం ఆర్డర్ ఇస్తేనే వస్తాయి అన్నమాట. సో అంత అమౌంట్ పెట్టి మనం బల్క్లో పెట్టడానికి మన షాప్కి అంత ఇది లేదు కాబట్టి, సో అంత తగ్గట్టు కస్టమర్ డిమాండ్. కస్టమర్ కావాలి అంటే మనం ఆర్డర్ చేస్తే మనకి ఆ బ్రాండ్ లెన్స్ అనేది తెప్పించడం అనేది జరుగుతుంది. సరేనా, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా సార్? ఇది ప్రోగ్రెసివ్ అన్నమాట. ప్రోగ్రెసివ్ అంటే ఏంటంటే ఇలా డిస్టెన్స్, ఇంటర్మీడియట్, నియర్, ఇలా ఇందులో బిల్ అనేది కనిపించదు, సిగ్మెంట్ అనేది కనబడదు, సర్కిల్ అనేది ఉండదు, సింగిల్ ప్లేట్ లాగా ఉంటది. ఓకేనా, నార్మల్ అంటే బైఫాకల్. ఇప్పుడు రేస్ పాస్ అవుతున్నాయి చూసారండి, బ్లూ లైట్ వస్తుంది కదా. సో దీంట్లో చేసుకోండి, ఇప్పుడు మన ఇది ఉంది కదా, ఓకే, దాంట్లోంచి కొంచెం వస్తున్నట్టుంది, ఇందులోంచి బోత్ ఆర్ సేమ్ అండి. ఇందులో ఎలాంటి కోటింగ్ లేదనమాట, ప్యూర్ వైట్. ఓకేనా, ఇందులో మనకి లైట్ రిఫ్లెక్ట్ అనేది ఫైబర్ అండి. ఓకేనా, గ్లాస్ ఐటమ్ అనేది చాలా రేర్.
ఎవరైనా అడిగితే తెప్పిస్తారు అది కూడా. అది ఆ కష్టం కూడా, అది కూడా. ఇది ఓటీ లెన్స్ అండి. ఓటీ అంటే ఓటు అంటే అదొక రకమైన క్వాలిటీ. ఓకేనా, లెన్స్ లో డిఫరెంట్ క్వాలిటీస్ ఎలా ఉంటాయో ఓటీ విజన్ అని అదొక బ్రాండ్. విస్తా బ్రాండ్ అని, క్రెజాల్ అని, ఎస్లార్ అని, నోవా అని, నోవా కిన్మాక్స్ అని, అలా ఫైబర్స్ లో బెటర్ అంటే ఏంటంటే నోవా థిన్మాక్స్ కానీ, క్రెజాల్ కానీ, ఎస్లార్ కానీ అవన్నీ చాలా బెటర్ విజన్ ఉంటాయి అన్నమాట. అంటే వీటిలో ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. జైస్ కంపెనీ అని, అది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటది, వేలల్లో ఉంటది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు బ్లూ లైట్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూసారా మనం డ్రైవ్ చేసేటప్పుడు కానీ, మన మొబైల్ చూసేటప్పుడు కానీ ఆపోజిట్ లైట్ రిఫ్లెక్ట్ అనేది మన కన్నుకి ఎఫెక్ట్ రాకుండా ఉండాలి అంటే, ఇగోండి మనం లైట్ వేసినా కూడా రేస్ పాస్ అవ్వడం లేదు. దీని మీద లైట్ వేస్తే రేస్ పాస్ అవుతుంది. ఓకేనా, చూసారా ఇలాగా క్లియర్ గా తెలుస్తుంది. దీని మీద వేసిన రిఫ్లెక్ట్ అనేది ఆగిపోద్ది అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మన ఐకి రిఫ్లెక్ట్ అనేది ఐ స్ట్రైన్ అవ్వకుండా ఉండడానికి, డ్రైవింగ్ యొక్క లైట్ రిఫ్లెక్ట్ అనేది ఐ మీద పడకుండా ఉండడానికి, సో మనము ఆ రకంగా వాడితే ప్రొటెక్ట్, డేంజరస్ రేస్ ఏవి కూడా మనకి ఐకి రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండడానికి. నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఆ లైట్స్ అవి మనకి ఎక్కువ మంది స్పెట్స్ వాడే వాళ్ళు కూడా ఈ రిఫ్లెక్షన్ ఎక్కువ వాడుతున్నారు, ఎఫెక్ట్ అనేది అందరూ కూడా సిస్టమ్ పర్పస్. సో అలాగా ఇదేంటంటే ప్యూర్ వైట్ అండి. పేదవాళ్ళు ఉంటారు కదా, కొనుక్కోలేని పొజిషన్ వాళ్ళకి కావాల్సింది ఏంటి, విజన్ ఇంపార్టెంట్ అంతే తప్ప వాళ్ళు ఇగో 2000 అవుతుంది, 3000 అవుతుంది, 4000 అవుతుంది అంటే వాళ్ళు కొనుక్కోలేరు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళకి చూపు కనిపిస్తే చాలు, వాళ్ళ యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీస్ చేసుకుంటే చాలు. గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు కానీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఇలాంటివి సేమ్ ఇలాంటివేనండి. అంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఈ సర్కిల్ వస్తుంది. డిస్టెన్స్ చూసేటప్పుడు పైనుంచి చూడాలి, దగ్గర చూసేటప్పుడు ఈ సర్కిల్లో నుంచి చూడాలన్నమాట. ఓకేనండి. ఇది లెన్స్ అనేది ఇలా రౌండ్ వస్తుంది. మనం ఫ్రేమ్ వచ్చిన తర్వాత దాని కటింగ్ అనేది జరుగుద్ది. దీంట్లో కూలింగ్ వస్తుందండి. ఎండ్లోకి వెళ్తే బ్లాక్ వస్తుంది, నీళ్ళలోకి వస్తే వైట్ అవుతుంది అనమాట. సో మీకు ఎలా ఉంటుంది అనేది కూలింగ్ చూపిస్తాను. ఇది వైట్ లెన్స్ అండి. కూలింగ్ అంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇప్పుడు. ఎండ్లోకి వస్తే బ్లాక్ అవుతుందండి, ఆటోమేటిక్ గా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. మనం ఎక్కువ టైం ఉంచితే ఇంకా డార్క్ బ్లాక్ అనేది వస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు మనం ఈ గ్లాస్ అయితే మనకి ఇచ్చారు, దీన్ని ఒకసారి డ్రాప్ టెస్ట్ చేసి చూద్దాం. ఈ హైట్ నుంచి చేద్దాం. ఓకే, సో ఇంత హైట్ నుంచి పడ్డా సరే ఎక్కడైతే ఏం క్రాక్ అది అయితే ఏం లేదు. సో బాగానే ఉంది. ఇవి ఫైబర్ లెన్స్. ఇవి ఒకసారి దీన్ని డ్రాప్ చేసి ఏమైనా పగులుతుందా లేదా ఏంటన్నా చూద్దాం. సో దీనికైతే డ్యామేజ్ అయితే ఏం లేదు. ఇది అదే గ్లాస్ ఫ్రేమ్ అయితే మాత్రం, గ్లాస్ లెన్స్ అయితే మాత్రం ఇరిగిపోయిద్ది. ఇది ఫైబర్ కాబట్టి ఫైబర్ అంత వేరంగా మనకైతే పగలదనమాట. ఇప్పుడు ఇంకోటి మనం ట్రై చేద్దాం. ఇవి బ్లూ కోటెడ్ లెన్స్. ఇది ఒకసారి మనం డ్రాప్ టెస్ట్ చేద్దాం. సో ఇది కూడా ఫైబరే కాబట్టి దీనికి కూడా ఏమవ్వలేదు. డ్రాప్ టెస్ట్ చేసి చూసాం మనం. నెక్స్ట్ ఇంకో లెన్స్ చూద్దాం. ఇవి మనకి సన్ గ్లాసెస్ అనమాట. ఇందాక మనం ఎండ్లోకి తీసుకెళ్ళినప్పుడు, ఇప్పుడు వైట్ కలర్ ఉన్నది, ఎండ్లోకి తీసుకెళ్ళినప్పుడు బ్లాక్ అయింది కదా, ఆ గ్లాస్ అనమాట ఇది నేను డ్రాప్ చేస్తున్నా. ఇప్పుడు డ్రాప్ టెస్ట్ చేసి ఏమైనా పగులుతాయా లేదా అన్న చూద్దాం ఒకసారి. ఇది కూడా బాగానే ఉంది, సర్వైవ్ అయితే అయిపోయింది. ఎక్కడ మనకి పగుళ్ళు కానీ ఏం రాలేదు. ఇది కూడా మన డ్రాప్ టెస్ట్ అయితే పాస్ అయింది అనమాట. ప్రోగ్రెసివ్ లెన్స్ అనమాట ఇది ఏంటంటే, ఇప్పుడు మీకు బైఫోకల్ లెన్స్ ఉంటాయి కదా, బైఫోకల్ లెన్స్లో మనకి కిందని నియర్వి కింద నుంచి చూడాలి,
నెక్స్ట్ డిస్టెన్స్లో చూసేటప్పుడు పైనుంచి చూడాలన్నమాట. ఈ ప్రోగ్రెసివ్ లెన్స్ ఏంటంటే మనకి మొత్తం ఎక్కడి నుంచి చూసినా ఒకలాగే కనిపిస్తుంది ఇది. సో ఇది దీన్ని డ్రాప్ చేసి చూద్దాం మనం. సో ఇది కూడా ఏం అవ్వలేదు మనకి, ఇది కూడా గట్టిగానే ఉంది. ఇవన్నీ కూడా మనకి ఫైబర్ లెన్సే. ఇది బ్లూ కట్ గ్రీన్ అనమాట. బ్లూ అండ్ గ్రీనిష్ కనిపిస్తుంది అనమాట మనకి చూసేటప్పుడు. సో దీన్ని ఒకసారి డ్రాప్ చేద్దాం. ఇది కూడా బాగానే ఉంది, పగుళ్ళు కానీ లేదంటే స్క్రాచెస్ కానీ ఎక్కడ ఏం లేవు. ఇది మ్యారీ బ్లూ కలర్ అంట. ఇది మనకి 2 కలర్స్ వస్తాయి దీనికి కూడా. ఇది కూడా ఒకసారి డ్రాప్ చేద్దాం. సో ఇది కూడా ఏం అవ్వలేదు, మొత్తం అంతా బాగానే ఉంది. ఇది కూడా మనకి. సో ఇది O2 లెన్స్ అంట, ఇది బెస్ట్ క్వాలిటీ అంటున్నారు. సో దీన్ని కూడా ఒకసారి డ్రాప్ టెస్ట్ చేద్దాం మనం. ఇది కూడా డ్రాప్ టెస్ట్ అయితే సర్వ్ అయితే అయింది. ఇదే డ్రాప్ టెస్ట్ మీరు గ్లాస్ మెటీరియల్తో చేస్తే మాత్రం గ్లాస్ అయితే ఖచ్చితంగా మీకు పగిలిపోయిద్ది. సో ఇవన్నీ ఫైబర్ లెన్స్, ఇవన్నీ కూడా మనం టెస్ట్ చేసినవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఫైబర్ లెన్స్తో వస్తాయి. సో ఇవి అంత ప్రాబ్లం ఉండవు మనకి. మీకు పడిపోయినా సరే మీరు జస్ట్ డైలీ యూజేజ్లో మనం డైలీ చాలా పనులు అయితే చేస్తూ ఉంటాం. ఎప్పుడో ఒకప్పుడు జారిపోయి పడిపోయే కేసెస్ అయితే చాలా వరకు ఉంటాయి. మీకు ఫైబర్ లెన్స్ అయితే మాత్రం ఈజీగా సర్వైవ్ అవుతాయి. సో మీరైతే ఫైబర్ లెన్స్ ఎక్కువ చూస్ చేసుకోండి. అందులో కూడా మీకు ఏది కావాలి అంటే మీకు బ్లూ ఉంటాయి, కొన్ని బ్లూయిష్ గ్రీన్ ఉంటాయి, అండ్ అలాగే మ్యారీ బ్లూ ఉంటాయి, అండ్ అలాగే ఈ O2 లెన్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ అలాగే మీకు బైఫోకలు, ట్రైఫోకలు, ప్రోగ్రెసివ్ లెన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ సింగిల్ ఫ్రేమ్ మొత్తం ఉంటాయి. అంటే మొత్తం సింగిల్ అంటే మొత్తం అంతా కలిపి పవర్ సేమ్. సింగిల్ కూడా ప్రోగ్రెసివ్ టైపే. సింగిల్లో కూడా మనకి ప్రోగ్రెసివ్ టైప్ ఆఫ్ లెన్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువగా బైక్ మీద తిరుగుతూ ఉంటారు, ఎండల్లో గట్రా మీరు ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు, మీరు స్పెట్స్ వాడేటట్టు అయితే మాత్రం మీకు ఈ సన్ గ్లాసెస్ ఉంటాయి కదా, ఈ కూలింగ్ గ్లాసెస్ అయితే మీకు యూజ్ అవుతాయి అన్నమాట. ఇది మీరు సన్ గ్లాసెస్ టైప్లో మీరు వాడుకోవచ్చు. మీకు సైట్ ఉన్నా కానీ లేదంటే హెడ్ఏక్ అయినా కానీ మీకు ఇవైతే కొంచెం మీరు సన్లైట్లోకి వెళ్ళగానే ఇవి బ్లాక్గా మారిపోతాయి అన్నమాట. అండ్ అలాగే ఇవి చాలా వరకు కూడా ఇవి మీకు ఆ గ్లాసెస్ అన్ని తీసుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్కువగా నైట్ టైం మీరు డ్రైవ్ చేసినప్పుడు కానీ లేదంటే ఏదైనా మొబైల్ చూసినప్పుడు, టీవీ చూసినప్పుడు రేస్ అవి మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ఐస్ మీదకి. సో దానివల్ల మీకు ఐకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మీరు గ్లాస్ తీసుకునేటప్పుడు, మీరు కళ్ళజోడు తీసుకునేటప్పుడే మీరు చెక్ చేసుకోండి. ఇలా లైట్స్ ఉంటాయి, మీకు ఆ లైట్ వేసి లైట్ దీని నుంచి బయటికి పాస్ అవుతుందా లేదా అది ముందు చెక్ చేసుకోండి. చెక్ చేసి అయితే తీసుకోండి. చెక్ చేసి తీసుకున్నట్టయితే మీరు మీ ఐని మీరే ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు అనమాట. లెన్స్ వరకు కాసేపు పక్కన పెడతానండి. పెట్టిన తర్వాత ఇప్పుడు లైక్ లెన్స్ కట్ ఉంటుంది, టైటాన్ ఉంటాయి, లేకపోతే ఇంకా ఫాస్ట్ ట్రాక్, ఇలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళకి మీకు ఫ్రేమ్స్ లో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? నెక్స్ట్ లెన్సెస్ లో డిఫరెన్స్ ఏమైనా ఉంటాయి సార్. ఎలాంటిది? ఇప్పుడు ఇది ఉంది సార్, సేమ్ ఇది లెన్స్ కట్ పేరు వస్తుంది అనమాట. కానీ సేమ్ మోడల్ మీరు చూసుకోండి, ఫోటో తీసుకొని వెళ్ళండి. సేమ్ బ్రాండ్, సేమ్ క్వాలిటీ, సేమ్ లెన్సే ఉంటుంది అనమాట. ఇది లెన్స్ కట్ మోడల్, ఇది కూడా ఒక లెన్స్ కట్ మోడల్. ఇది టైటాన్ అన్నాం కదా, టైటాన్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక లెన్స్ కట్ మోడల్. ఓకేనా, ఇది రౌండ్ సర్కిల్, ఇది స్క్వేర్, ఇది ఒక టైపు, ఇది ఒక స్క్వేర్ టైపు. దీన్ని సుప్రా లెన్స్ అంటారండి. కిందన కటింగ్ ఉంటుంది, సరేనా. ఇది కూడా లెన్స్ కట్ మోడల్ టైప్ వస్తుంది. ఇది కూడా లెన్స్ కట్ మోడల్ వస్తుంది. కాకపోతే వాళ్ళది ఓన్ పర్చేజ్ కాబట్టి వాళ్ళు ఓన్గా రెడీ చేస్తారనమాట. లెన్స్ కూడా వాళ్ళు ఓన్ లెన్సే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు ఓన్ పర్చేజ్ కాబట్టి బయట లెన్స్ అనేది వాళ్ళ దగ్గర అవైలబుల్ దొరకదు.
ఇప్పుడు మా లెన్స్ ఇమ్మంటే వాళ్ళు ఇవ్వలేరు అనమాట. సో వాళ్ళ లెన్స్ మమ్మల్ని అడిగినా మేము కూడా ఇవ్వలేము, ఎందుకంటే వాళ్ళది ఓన్ కాబట్టి వాళ్ళే రెడీ చేస్తారు, వాళ్ళే తయారు చేస్తారు. సో ఇది మనం ఏంటంటే బయట నుంచి పర్చేజ్ చేస్తాము, మనం ఏ క్వాలిటీ కావాలన్నా ఆ క్వాలిటీ తెప్పించగలం అనమాట. సో అది రౌండ్ సర్కిల్ అండి. ఇది కూడా ఒక లెన్స్ కట్ మోడల్. ఆల్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ కూడా ఉంటాయి. మన దగ్గర బ్రాండెడ్ లెన్స్ కూడా ఉంటాయి అన్నమాట. క్రిజాల్ అని, ఎస్ఎల్ఆర్ అని, నోవా అని, జైస్ అని, ఇలా అవి చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి మనం ఆర్డర్ చేస్తేనే కంపెనీ వాడు మనకి ప్రొవైడ్ చేస్తాడు అనమాట, ఆన్ డిమాండ్. ఓకేనా, దీన్ని క్యాటై మోడల్ అంటారండి. ఇది చిన్నపిల్లల కిడ్స్ టైపు, కిడ్స్కి కూడా అవైలబుల్ ఉంటాయండి మా దగ్గర. అన్ని రకాల మోడల్స్, అన్ని రకాల టైప్స్ ఆఫ్ లెన్సెస్, అన్ని రకాల టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఫ్రేమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇవి సన్ గ్లాసెస్ సార్, పెట్టుకొని చూడండి ఒకసారి. సన్ గ్లాసెస్ అందులో కలర్స్ కూడా ఉంటాయి సార్. క్వాలిటీ ఆఫ్ లెన్సెస్, దీన్ని పోలరైజ్డ్ అంటారు. పోలరైజ్డ్ అంటే ఏంటంటే దానికి ఒక టెస్టింగ్ ఉంటుంది. ఇదిగోండి సార్, పెట్టండి సార్. ఇప్పుడు అది ఇప్పుడు ఆర్పిఎం అని ఒక నేమ్ కనిపిస్తుందా సార్ మీకు? సో ఇప్పుడు ఇందులో కనిపించేది సార్. ఇది డిఫరెన్స్ పోలరైజ్డ్కి నాన్ పోలరైజ్డ్కి. ఓకేనండి, ఏంటంటే క్వాలిటీ తీసుకుంటే మంచిదన్నమాట. పోలరైజ్డ్ అంటే యూవీ ప్రొటెక్ట్ ఎక్కువ ఉంటుంది 100%. నాన్ పోలరైజ్డ్కి యూవీ ప్రొటెక్ట్ అనేది ఉండదు. ఓకే అండి, మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సన్ గ్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి, చిన్నపిల్లలకు కూడా ఉంటాయండి. అంటే ఇప్పుడు ఇది ఇందాక మనం అనుకున్నాం కదా, అవునండి, కూడా పాస్ అవుతుంది. ఇందులో వైట్ ఏమైనా ఉంటుందండి? పోలరైజ్డ్ లో వైట్ రావా? పోలరైజ్డ్ లో వైట్ రావు సార్, ఇది ఓన్లీ కూలింగ్ పర్పస్. చూసారా, రేస్ వేసినా పాస్ అవడం లేదు ఇక్కడ, ఎందుకంటే ఇది యూవీ ప్రొటెక్ట్ కాబట్టి. సో రేస్ అనేది పాస్ అవ్వదు. ఇవి చిన్నపిల్లలకండి. చిన్నపిల్లల గ్లాసెస్ అంటే జస్ట్ మీరు లైక్ ఇలాగా ఎవరైనా గ్లాసెస్ కోసం వచ్చి వాళ్ళు ఫ్రేమ్స్, వాళ్ళకి సూటబుల్ ఫ్రేమ్స్ సెట్ చేసుకొని వెళ్తారు కదా, అంటే వాళ్ళకి పవర్ ఉంటది, ఆ పవర్ వాళ్ళు సెట్ చేసుకొని వెళ్తారు. అలా కాకుండా చిన్నపిల్లలు వాళ్ళు వచ్చి వాళ్ళకి స్పెట్స్ అలా కూడా సేల్స్ అలా కూడా అవుతాయండి. అంటే బయట తిరుగుతారు కదా పిల్లలు, కిడ్స్, వాళ్ళకి సన్ గ్లాసెస్ అని ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి మా దగ్గర. చీప్ క్వాలిటీ కూడా ఉంటాయండి, 100 రూపాయలకు కూడా ఉంటాయి. కాకపోతే క్వాలిటీ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. 100 రూపాయల గ్లాసెస్కి, వాల్యూ గ్లాసెస్కి. ఇది సార్ చీప్ క్వాలిటీ అంటే ఇలా ఉంటుంది, క్వాలిటీ అంటే ఇలా ఉంటుంది డిఫరెన్స్. ఏదైనా సరే మనం కిడ్స్ ఉన్నది అంటే అది వాల్యూ ఫర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్ కూడా ఉంటాయి, బట్ ఇప్పుడు అందరూ అమౌంట్ ఎవరు చూడడం లేదు, క్వాలిటీయే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. సో డిఫరెన్స్ చూపించాలన్న కాన్సెప్ట్తో డెలికేట్ కూడా చూపించాలి అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను అనమాట. మనమైతే క్వాలిటీయే మెయింటైన్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ లెన్స్ కార్ట్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. అవునండి. సో ఫ్రేమ్స్ వరకు మాకు డౌట్ అయితే క్లారిఫై అయింది. అంటే వాళ్ళ ఓన్ ప్రొడక్ట్ వాళ్ళు దాన్ని డిజైన్ చేసుకొని వాళ్ళు నేమ్ ప్రింటెడ్ ఉంటది, అమ్ముకుంటారు. దాని గురించి మనం అంటే ఆ సేమ్ మోడల్స్ దొరికేది మన దగ్గర కూడా వాళ్ళకంటే తక్కువ ప్రైస్ లోని కొద్దిగా బెటర్ క్వాలిటీ అంటే ఈక్వల్ క్వాలిటీ దొరుకుతున్నాయని చెప్పారు. మరి లెన్సెస్ పరిస్థితి ఏంటంటే, లెన్సెస్ ఈ లెన్సెస్ వాళ్ళు వాడతారా, అవి ఏమైనా సెపరేట్ ఉంటాయి? అవి సెపరేట్ ఉంటాయి సార్, వాళ్ళ ఓన్ ప్రొడక్ట్ కాబట్టి క్వాలిటీ బాగోదన్నమాట. సో 1+1 అనే ఆఫర్ కింద చెప్పేసి ఒకటి బ్లూ కట్ ఇస్తాడు, ఇంకోటి ప్యూర్ వైట్ ఇస్తాడు అనమాట. ఇది ఏంటంటే కస్టమర్కి తెలియదు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయరు. మనం ఏంటంటే ఓపెన్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాము. సో వాళ్ళ దగ్గర ఏంటంటే బబుల్స్లా రావడం, ఇలాంటి కంప్లైంట్స్ అనేవి కొద్ది రోజులుగా ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఓన్ పర్చేజ్ కాబట్టి, వాళ్ళు ఓన్ బిజినెస్ కాబట్టి. సో వాళ్ళు అలా చేస్తారు. వాళ్ళ లెన్స్ మన దగ్గర దొరకవు, మన లెన్స్ వాళ్ళని అడిగినా కూడా వాళ్ళ దగ్గర ఉండవు.
ఓకేనా, మనం ఏ లెన్స్ అయినా తెప్పిస్తాం అనమాట. సో బయట అందులో క్రెజాల్ ఉంటుంది, ఎస్లర్ ఉంటుంది, నావా ఉంటుంది, డిఫరెంట్ బ్రాండ్స్. ఈ బ్రాండ్ లెన్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అంత కాస్ట్ పే చేయలేని వాళ్ళకి కూడా బెస్ట్ విజన్ కావాలి అంటే రీజనబుల్ ప్రైస్ కూడా లెన్స్ అనేవి దొరుకుతాయి అనమాట మన దగ్గర. కస్టమర్ వచ్చారు అంటే వాళ్ళు ప్రీవియస్ గా ఒక టైటాన్ గానీ లెన్స్ కార్డ్ గానీ ఇలాంటివి ఏమైనా వాడి ఉంటారు బ్రాండ్. వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు ఒక కాస్ట్ ఎక్కువలో మాకు లెన్స్ విత్ ఫ్రేమ్ మీరు సజెస్ట్ చేయండి అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మేము ఏంటంటే సరే జైస్ అయితే బెస్ట్ కంపెనీ, మీకు బెస్ట్ విజన్ కావాలి, క్వాలిటీతో సంబంధం, ప్రైస్ తో సో అనుకుంటే కనుక జైస్ కంపెనీ మీరు ఓకే అనుకుంటే మేము తెప్పిస్తాము. అంటే మీకు ఆ జైస్ లెన్స్ అనేది ఎంత వరకు ఉంటాయి? వేలల్లో ఉంటాయి సార్. 10,000, 15,000, 20,000 దాని లెన్స్ కూడా ఉంటాయి. ఎంత ప్రైస్ ఉంటుంది అందులో కూడా డిఫరెంట్, ఒక 20,000 వరకు పడతాయి. ఓకే, అంటే మీడియం గా ఒక అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నమాట. స్టార్టింగ్ 10,000 ఫ్రేమ్ అయితే ఫ్రేమ్ ప్లస్ లెన్స్ తో కలిపి స్టార్టింగ్ మనకి 15 ఇలా ఉంటాయి. క్రెజాల్ కానీ నోవా తిన్మెస్ కానీ ఇలా అయితే కొంచెం బ్రాండ్, అందులో కూడా బెస్ట్ క్వాలిటీ, అందులో చీప్ క్వాలిటీ ఉంది, బెస్ట్ క్వాలిటీ కూడా ఉంది బ్రాండ్ లో కూడా. నెక్స్ట్ ఇంకా మనకి ఎక్కువ మంది ఏంటంటే ఒక అంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కొద్దిగా మంచిది కొనుక్కుందాం అని చూస్తారు. చూసినప్పుడు ఇప్పుడు మన షాప్కి వచ్చారనుకోండి, అప్పుడు మీరు ఏ సజెస్ట్ చేస్తారు అంటే ఒక 5,000 లో అలాగా మీరు ఒక బెటర్ ఇవ్వాలనుకో, వచ్చే కస్టమర్ కు సాటిస్ఫై అవ్వాలి, మీరు కూడా ఏంటంటే కస్టమర్ కి మంచి ప్రోడక్ట్ ఇచ్చామనే సాటిస్ఫాక్షన్ మీకు కూడా ఉండాలి. సో 5,000 6,000 లో వాళ్ళు మీరేమంటారు అంటే వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు లెన్స్ కార్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రొవైడ్ చేసే దానికి మీరు ఆ ప్రైస్ లో మీరు ఇవ్వాలి అంటే మీరు ఎలాంటివి సజెస్ట్ చేస్తారు? సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇది లెన్స్ కట్ల సేమ్ మోడల్ ఉంటుంది, సేమ్ కలర్ ఉంటుంది, సేమ్ డిజైన్ ఉంటుంది, కానీ నేమ్ వచ్చేసి లెన్స్ కట్ అని ఉంటుంది. ఇది బయట, ఇది మన దగ్గర అయితే వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 850 రూపీస్ అనమాట. ఓన్లీ అదే లెన్స్ కట్ ఓన్లీ ఫ్రేమ్ కాస్ట్. అదే లెన్స్ కట్కి వెళ్ళండి ఓన్లీ 1,500 రూపీస్ పే చేసుకుంటారు అనమాట లెన్స్కే. కాకపోతే క్వాలిటీ సేమ్, ఫ్రేము సేమ్. మనం ఏంటంటే సేల్స్ టెస్టింగ్ A to Z అన్నీ నేనే చూస్తాను కాబట్టి రీజనబుల్ ప్రైస్కి రీజనబుల్గా వెళ్తాను అనమాట. అలాగని క్వాలిటీ తగ్గలేదు, ఫ్రేమ్లో క్వాలిటీ తగ్గదు, లెన్స్లో కూడా క్వాలిటీ తగ్గదు. నాకు ఇంకో నెక్స్ట్ డౌట్ ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు లెన్స్ కార్డ్ వాడేసి ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి ఒక 5,000 లో మీరు సజెస్ట్ చేయండి అంటే మీరు చెప్పారు మేము ఇలా సజెస్ట్ చేస్తాము, ఇవి మీకు అంటే మీరు వాడి చూడండి, మీకు ఒక 3-4 years వరకు మీకు ఏ కంప్లైంట్ ఉండవు అని చెప్పి ఇందాక వచ్చి కస్టమర్కి చెప్పారు, నేను చూశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొందరు కస్టమర్స్ వస్తారు, వాళ్ళకి ఏంటంటే విజన్ ప్రాబ్లము, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. సో అలాంటి వాళ్ళకి తక్కువలో కావాలి, అలాంటి వాళ్ళకి మీ దగ్గర స్టార్టింగ్ ఎంత నుంచి ఉంది అంటే ఫ్రేమ్ కాస్ట్ ప్లస్ లెన్స్ కాస్ట్, వాళ్ళకి సూటబుల్ లెన్స్ కాస్ట్ ఎంత నుంచి ఉంది? మన దగ్గర అయితే 100 రూపాయల నుంచి ఉంటాయి సార్. ఫ్రేమ్ లెన్స్ కలిపి రీడింగ్ గ్లాస్ ఏంటంటే యూజ్ అండ్ త్రో, వాళ్ళకి కావాల్సింది కనిపిస్తుందా లేదా, విజన్ అనేది వాళ్ళకి ఆ ప్రైస్ కాస్ట్ కనిపిస్తుందా లేదా అనేది రీడింగ్ గ్లాస్ అనమాట. ఇది డైరెక్టర్ గా పవర్ తో ఫ్రేమ్ తో కలిపి వస్తుంది అనమాట. ఇది 100 రూపీస్ కి అవైలబుల్ గా మన దగ్గర దొరుకుతుంది. బయట అయితే 150 రూపీస్, 200 ఇలా. ఇందులో కూడా రీడింగ్ గ్లాస్ లో కూడా క్వాలిటీస్ ఉన్నాయి. మనం తక్కువ రేటు ఉంది, ఎక్కువ రేటు ఉంది, మనం అది పేషెంట్ యాక్సెప్టెన్స్ బట్టి ఆయన పెట్టే అమౌంట్ బట్టి ఆయన ఇది. అందులో మనకి డైరెక్ట్గా డిస్టెన్స్ నియర్ అన్నీ కావాలి, తక్కువ రేటుకి కావాలి, వారు ఫార్మర్స్ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళు బయటకు వెళ్ళరు. సో అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర 500 రూపాయలకే ఫ్రేమ్ లెన్స్ ఉంటాయండి. కాకపోతే క్వాలిటీ కొంచెం తగ్గుతుంది అనమాట. ఫైబరే వస్తుంది, కాకపోతే క్వాలిటీ కొంచెం తగ్గుతుంది. క్వాలిటీ కాంప్రమైజ్, కానీ విజన్ లో అయితే సేమే. నెక్స్ట్ అండి, ఇప్పుడు కస్టమర్స్ వస్తారు అంటే వాళ్ళకి ఏదో ఎక్కడికి వెళ్తూ ఉంటారు, ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళ అర్జెన్సీ మీద వస్తారు. వాళ్ళకి వెంటనే మాకు వాళ్ళు పవర్ చెప్తారు, లేదంటే మీరైనా పవర్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి మాకు అర్జెంట్ గా ఇప్పుడే కావాలి, మేము వెళ్ళిపోవాలి, మేము అర్జెన్సీలో ఉన్నాం అంటారు. అప్పుడు అంటే మీకు వెంటనే ఫ్రేమ్ అది రెడీ చేసి చేయడానికి అవుతుందా? అవుతుంది సార్, అవుతుంది.
కొందరు కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడు వచ్చి టెస్ట్ చేయించుకొని వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ వస్తారు. అంటే లెన్స్ ఫ్రేమ్ అంటే మనం కంప్లీట్గా మనకి స్పెట్స్ రెడీ అయ్యేకొచ్చి తీసుకెళ్తాం అంటారు. అలా కాకుండా ఇప్పుడు మాకు అర్జెంట్ మేము ఎక్కడికి వెళ్తున్నాము, సో స్పెట్స్ పోయాయి లేదంటే పడిపోయి ఇరిగిపోయాయి, నాకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, అర్జెంట్ నాకు అని చెప్పి వస్తారు. అప్పుడు మీరు వెంటనే చేయడానికి కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవుతుంది, 1 hour 2 hour టైం తీసుకొని మీరు చేస్తారు. సో అలా కాకుండా మాకు విత్ ఇన్ అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చి మేము పట్టుకెళ్ళిపోవాలి అంటారు. అంటే ఇప్పుడు జస్ట్ 100 rupees బేస్డ్ ఆన్ పవర్ అని చెప్పారు కదా, వాళ్ళకి ఇవ్వ కాకుండా కొంచెం దీని మీద కొంచెం క్వాలిటీ కావాలి. అప్పుడు అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ఇప్పుడు డైరెక్టర్ పవర్ అనుకోండి, ఇప్పుడు వాళ్ళు స్లిప్ తీసుకొచ్చారు, ఇప్పుడు ఇది 1.5 అన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగోండి ఇది 1.50 అనమాట. దీనికి యాంటీ గ్లేర్ కూడా ఉంటుంది, చూసారు కదా బ్లూ కట్ కనిపిస్తుంది, డైరెక్టర్ పవర్ అనమాట. సో నాకు 1.5 కావాలమ్మా, నాకు ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు ఇది డైరెక్టర్గా మేనేజ్ చేయొచ్చు, కంటిన్యూగా వాడుకోవచ్చు. ఓకేనండి. అంటే అలా డిఫరెంట్ ఏ పవర్ తగ్గట్టుగా ఆ పవర్ అనేది మన దగ్గర తెప్పిస్తాం సార్. అంటే మీరు తెప్పిస్తారు కాబట్టి మీకు కొంచెం తక్కువలో ఉంటుంది, మీరు చేసింది అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది. ఇది రెడీగా ఉంటది కాబట్టి రీజనబుల్ ప్రైస్. అంటే అన్ని ఒకే ప్రైస్ ఉంటాయి? అన్ని ఒకటే ప్రైస్. ఎంత పడతాయండి? 300 నుంచి స్టార్టింగ్ అయ్యి. ఓకే. సో ఓకే అండి, నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదో ఉంది ఇక్కడ, ఇలాగ నేను చూస్తున్నాను, అది ఏంటి అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే ఈ ఎక్విప్మెంట్ ఉంది లోపల ఉంది, దాని గురించి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే చూస్తే మీరు ఎక్స్ప్లెయిన్ చేసి తెలుసుకుంటే మా సబ్స్క్రైబర్స్ కూడా ఏది ఏంటి అని తెలుస్తుంది, నాకు కూడా తెలుస్తుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. దీన్ని లెన్సోమీటర్ అంటారు సార్. ఇదిగోండి ఇక్కడ స్విచ్ బటన్ ఉంది, ఆన్ ఆఫ్ అన్నమాట. ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఇది గ్లాస్ పవర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ పెట్టేస్తే పవర్ ఎంత ఉంది అనేది చెప్తుంది అనమాట ఈ మిషనరీ. ఓకేనా. మీరు పాత మీరు గ్లాసెస్ పెట్టుకొని వచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాని పవర్ ఎంత ఉంది ఏంటి అనేది చూపిస్తుంది ఈ మిషన్. ఓకేనా. ఇప్పుడు నేను గ్లాసు టెస్ట్ చేసి ఇచ్చిన గ్లాస్ పవర్ అనేది చెక్ చేసి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసి ఇవ్వడం అనేది జరుగుద్ది అనమాట. ఇది లెన్సోమీటర్. ఓకేనా. దీన్ని ఆటో రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటారండి. ఆటో రిఫ్రాక్టివ్ మిషన్ అనమాట, కంప్యూటరైజ్డ్ అంటారు కదా. సో అది ఏంటంటే పేషెంట్ ఇక్కడ కూర్చుంటారు, చిన్న ఇక్కడ పెడతారు. సో పేషెంట్ ఐ అనేది కాంటాక్ట్గా కరెక్ట్గా ఉంటే మన ఐ పవర్ ఎంత ఉంది అనేది మేజర్ చేస్తుంది ఈ మిషన్. ఓకేనండి. ఇది విజన్ డ్రమ్ము. సో బయట ఎక్కువ ఏంటంటే ఎల్ఈడి ఉంటుంది, మనం అంత మనీ వేస్ట్ చేయకోకుండా ఉండడానికి కోసం, పేషెంట్ మీద ఎక్కువ మనీ పడకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి రీజనబుల్ ప్రైస్లో మనకి కావాల్సింది విజన్ కంఫర్ట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కాబట్టి, సో దాని పర్పస్లో ఇది మనం విజన్ డ్రమ్ము, దీన్ని విజన్ డ్రమ్ అంటారనమాట. సో అది దీనికి విజన్ చెక్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాము. దీన్ని రెటినోస్కోప్ అంటారండి. ఈ రెటినోస్కోప్ అనేది ఎక్కడ బయట ఏ షాపుల్లో కానీ ఏ హాస్పిటల్లో కానీ చేయరు. ఓన్లీ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో చేసిన వాళ్ళు మాత్రమే ఈ రెటినోస్కోప్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదేంటంటే ఎగ్జాక్ట్ వాల్యూని చూపిస్తుంది. ఆటో రిఫ్రాక్టివ్ ఎర్రర్ అనేది ఎగ్జాక్ట్ వాల్యూ అనేది చూపిస్తుంది. బట్ మేము చేసిన టెస్టింగ్ని బట్టి మేము డిసైడ్ చేస్తామన్నమాట. ఈ పర్సన్కి ఎంత పవర్ సరిపోతుంది అనేది మాకు తెలుస్తుంది. ఇదేంటంటే ఇది ఎగ్జాక్ట్గా ఎంత పవర్ ఉన్నది అనేది చూపిస్తుంది. ఐ టు ఐ కాంటాక్ట్ అనేది మేము చేయడం జరుగుద్ది. ఆల్రెడీ మీకు ఇందాక చేసి చూపించాను. సో ఆ పేషెంట్ వచ్చినప్పుడు చేశాను, చూశారు. దీన్ని ట్రయల్ సెట్ అంటారండి. దీన్ని ప్లస్ పవర్ అని, ప్లస్ సిలిండర్ అని, మైనస్ సిలిండర్ అని, మైనస్ స్పెరికల్ అని అంటారనమాట. సో ఆ పర్సన్కి ఏ టెస్టింగ్ అవసరమైతే, ఏ పవర్ అవసరమైతే ఆ పవర్ అనేది ఇవ్వడం జరుగుద్ది. కలర్ విజన్ అంటారండి. మన ఏంటంటే కంపెనీ సైడ్ గట్ట కలర్ విజన్ టెస్టింగు ఎంప్లాయీస్కి గట్ట నీడ్ ఉంటుంది కాబట్టి, ఆర్మీ, నావీ అలాంటి వాళ్ళకి టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కలర్ డెఫిషియన్సీ టెస్ట్ చేస్తారు కాబట్టి, సో కలర్ విజన్ కూడా మన దగ్గర టెస్టింగ్ అవైలబిలిటీ ఉంది. దీన్ని స్లిట్ ల్యాంప్ అంటారండి. దీనివల్ల యూజ్ ఏంటంటే, సో ఐ ఎలా ఉంది, కంటి లోపల ఎలా ఉంది, కార్నియా ఎలా ఉంది, లింబస్ ఎలా ఉన్నాయి, స్క్లెరా ఎలా ఉంది, కంజంటివా ఎలా ఉంది, లిడ్స్ ఎలా ఉన్నాయి అనేది
ఈ మిషన్ ద్వారాగా తెలుస్తుంది అనమాట. సో కంటికి సంబంధించి ఎలాంటి అబ్నార్మాలిటీస్ ఉన్నా యాంటీరియర్ సెగ్మెంట్ అంతా చూపిస్తుంది ఈ మిషన్. నెక్స్ట్ ఏంటంటే కంటి లోపల ఏ ఐరన్ పార్టికల్స్ కానీ డస్ట్ పార్టికల్స్ కానీ పడితే రిమూవ్ చేయడానికి ఈ మిషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎలాంటి డస్ట్ పడినా కూడా రిమూవ్ చేయడం జరుగుద్ది ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెల్డింగ్ చేస్తున్నారు ఒక పర్సన్, వెల్డింగ్ పార్టికల్స్ పడతాయి, లేదా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సమ్ డస్టికల్స్ అనేవి కంట్లో పడుతూ ఉంటాయి అన్నమాట. చీమ కానీ లేకపోతే సంథింగ్ ఎనీథింగ్ ఏదైనా డస్ట్ పార్టికల్స్ పడితే రిమూవ్ చేయడానికి కూడా ఈ మిషనరీ అనేది ఉపయోగపడుతుందండి. బయట ఆప్టికల్ షాప్లో ఎక్కడ కూడా ఈ మిషన్ ఉన్నది, రిమూవ్ చేయరు. సో ఆ కంప్యూటరైజ్డ్ టెస్టింగ్ మాత్రమే ఉంటుందన్నమాట బయట అయితే. సో మనది హాస్పిటల్ పర్పస్లో ఉంటుంది కాబట్టి నేను ఆల్రెడీ ఎల్వి ప్రసాద్లో ఒక 15 years చేశాను కాబట్టి సో అన్ని రకాలుగా వచ్చు కాబట్టి సో ఈ మిషనరీ కొనుక్కొని నేను ఇక్కడ రిమూవ్ చేయడం అనేది జరుగుద్దండి. వచ్చిన ప్రతి కస్టమర్కి కూడా మనము వాళ్ళు తీసుకునే ప్రైస్ని బట్టి మనం ఫ్రీగా క్లీనింగ్ లెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుద్ది అనమాట, ఫ్రీగానే లిక్విడ్. సో ఇది ఏంటంటే గ్లాస్ అనేది డస్ట్ పడేటప్పుడు జస్ట్ రోజు పెట్టుకునేటప్పుడు స్ప్రే చేస్తే వస్తుంది కదండి, గ్లాస్ మీద డైరెక్ట్గా వేయకోకుండా క్లాత్ మీద వేసేసి ఇలా క్లీన్ చేస్తే ఎలాంటి డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతాయి. క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల విజన్ అనేది క్లియర్గా ఉంటుంది అనమాట. చాలా మంది వాటర్ తో గానీ లేదంటే వస్తే దాంతో క్లీన్ చేస్తారు, అలా చేయకూడదు సార్. దీన్ని ఎందుకంటే లెన్స్ క్లీనర్ అన్నారు, ఓన్లీ లెన్స్ కి మాత్రమే యూజ్ చేయాలి కాబట్టి దీన్ని లెన్స్ కి యూజ్ చేయడానికి సపరేట్ గా ఉంటుంది అనమాట. సో దీన్ని లెన్స్ క్లీన్ చేయడానికి మాత్రమే యూజ్ చేయాలి, బయట వాటర్ తోటి ఇలా క్లీన్ చేయకూడదు. దానివల్ల ఏంటంటే లెన్స్ పాడవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు బయట ఎక్కడైనా వెళ్ళారు అంటే మీకు టెస్ట్ చేయడానికి వేరే వాళ్ళు ఉంటారు, ఆ టెస్ట్ చేసే వాళ్ళకి ఎక్స్ట్రా వేరే ఫీజు ఉంటుంది. అండ్ అలాగే మీకు లెన్స్ చూపించే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, అండ్ ఫిట్టింగ్ అది వాళ్ళే చూస్తారు, కొన్ని దగ్గర వేరే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏంటంటే అన్ని మేడమే చూస్తారు అనమాట. మీకు చెకింగ్ కాస్ట్ అనేది అయితే కంప్లీట్లీ ఫ్రీ అనమాట, చెకింగ్ కాస్ట్ అనేది ఉండదు. అండ్ అలాగే మీకు ఓన్లీ లెన్స్ కాస్ట్ అండ్ ఫ్రేమ్ కాస్ట్ ఉంటుంది. సో మొత్తం అంతా మేడమే చూస్తారు అనమాట, చెకింగ్ చేస్తారు. అండ్ మీకు ఏవి సూటబుల్ లెన్స్ ఉన్నాయో ఆ లెన్స్ చూస్తారు. ఫ్రేమ్ ఇంకా మీకు నచ్చిన ఫ్రేమ్ మీరే చూస్ చేసుకోవచ్చు, దానికి ఫిట్టింగ్ చేస్తారు. ఫిట్టింగ్ ఛార్జెస్ అవి ఏమి ఉండవు. మీకు మొత్తం ప్రైస్ అనేది ఓవరాల్ ప్రైస్ అనేది చెప్పేస్తారు. చెప్పేసి మీకు నచ్చే ప్రైస్కి మంచి ప్రైస్కి మీకు ప్రోడక్ట్ అయితే మంచి ప్రోడక్ట్ అయితే డెలివరీ చేస్తారు అనమాట. సో ఇది అనమాట. అండ్ మీకు వెంటనే కావాలి అనుకుంటే ఆల్రెడీ రీడింగ్ గ్లాసెస్ అని చెప్పి మీకు సూటబుల్ అయ్యే పవర్ తోటి చెక్ చేస్తారు కదా, చెక్ చేసి ఆల్రెడీ మీకు రెడీమేడ్గా ఉండే లెన్స్ విత్ ఫ్రేమ్ అయితే ఇచ్చేస్తారు. అవి కావాలనుకున్నా మీకు ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. ఆల్రెడీ ఇందాక వీడియోలో మేడం చెప్పేశారు. సో నాకు ఇక్కడ ఎక్కడా లేని మెటీరియల్ అంతా అంటే ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ ఉంది. సో ఇది నాకు కొద్దిగా బెటర్ అనిపించింది. సో అందరూ రండి, వచ్చి ఇక్కడ చెక్ చేసుకోండి, చెక్ చేసి మీకు బెటర్ ప్రోడక్ట్ అయితే ఇక్కడ మీకు ఇస్తారనమాట. సో మీరు ఎవరైనా రావాలి అనుకుంటున్నట్టయితే మాత్రం దీని అడ్రస్ చెప్తాను నేను ఇప్పుడు. ఇది వచ్చేసి మనకి జమ్ము నారాయణపురం చెక్ పోస్ట్ ఉండేది కదా అప్పుడు, సో అక్కడ అనమాట. దానికి ఆపోజిట్లో మనకి పెట్రోల్ బంక్ ఉంటుంది, పెట్రోల్ బంక్ ఆపోజిట్లోనే ఉంటుంది శ్రీరామ ఆప్టికల్స్ అని. అండ్ దీనికి పక్కనే మనకి మెడ్ ప్లస్ కూడా ఉంది, మెడ్ ప్లస్కి పక్కనే శ్రీరామ ఆప్టికల్స్ అని ఉంటుంది. ఈ వై జంక్షన్ ఉంటుంది కదా, వై జంక్షన్ దగ్గరే మీకు వై జంక్షన్లోనే మీకు అయితే ఈ షాప్ అయితే ఉంటుంది. సో ఇది గైస్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఈ ప్రమోషన్ వీడియో. మీకు ఏమైనా ప్రమోషన్ చేయాలంటే నేను మీకు వాట్సాప్ నెంబర్ అనేది మీకు ఇస్తాను అనమాట, అక్కడి నుంచి మీరైతే నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ వీళ్ళకి మీరు కాంటాక్ట్ అవ్వాలనుకున్నా సరే వీళ్ళ నెంబర్ అండ్ వీళ్ళ షాప్ అడ్రస్ అన్నీ కూడా నేను మీకు స్క్రోలింగ్ కానీ లేదంటే మీకు వీళ్ళది ఒక కార్డు కూడా తీసుకొని మీకు ఫోటో కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీరు రావాలనుకున్నా కాంటాక్ట్ అవ్వాలనుకున్నా మీరు ఎలా అయినా సరే వీళ్ళకి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇది గైస్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. దిస్ ఈజ్ ప్రశాంత్ మీడియోది. జై హింద్.